ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం నుండి పోతన గారి వంశ చరిత్ర తెలుసుకుందాం. సాయిరామ్. కౌండిన్య గోత్రంలో ఆవిర్భవించిన వాడు. ఆపస్తంభ సూత్ర అనుయాయి. పుణ్యాత్ముడు, ధన్యాత్ముడైన వాడు భీమన మంత్రి. ఆయన కుమారుడు అన్నయ్య. ఆయన అత్తాంగి గౌరమాంబ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వలన సోమన జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపుత్ర సంతానం ఎల్లన. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికి వంశవత్రుడైన కేసన మంత్రి ఉదయించాడు. చక్కని వాడు, పెక్కు కళలలో ప్రసిద్ధుడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు అయిన కేసన గారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సమ్మతమైనటువంటి శైవ మతాన్ని స్వీకరించాడు. ఆ లక్కమాంబ మహా ఇల్లాలు. ఇంటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మనలను పొందినటువంటి మహాసాధ్వి. తర్వాత లక్కమాంబ భేద సాధనను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టింది పేరు. సదాశివుని పాదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు భవానీ మాతలా కనిపించే ఆ కేశయ్య గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు. ఆమెకి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన. పెద్దల అడుగుజాడల్లో నీతియుక్త సాధువతంతో వెలిగేవాడిని. అటువంటి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండు గుండెల్లో నిలుపుకున్నవాడయ్యాను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.